హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే భాగ్యనగరి చరిత్ర, హైదరాబాద్ అంటే పండుగల సందడి. మరి ఈ నగరానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఏదంటే అది ఆషాఢ బోనాలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అమ్మవారి భక్తితో పులకించిపోతాయి. గల్లీ నుంచి గుడి వరకు, బస్తీ నుంచి బోనాల జాతర వరకు ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణే. మహిళలు కొత్త చీరలు ధరించి పసుపు కుంకుమతో అలంకరించిన బోనం కుండలను తలపై మోసుకుంటూ అమ్మవారి ఆలయాలకు చేరుకోవడం, డప్పుల మోతకు పోతరాజుల నృత్యం, శివశక్తుల భక్తి పారవస్యం ఇవన్నీ కలిసి బోనాల పండుగకు ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొస్తాయి. బోనం అంటే భోజనం. అమ్మవారికి కృతజ్ఞతగా మొక్కు తీర్చుకునే సాంప్రదాయంలో భాగంగా అన్నం, పాలు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని కొత్త కుండలో పెట్టి వేపాకులు, పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బోనాలను మహాకాళి ఆరాధనతో పాటు కృతజ్ఞతా పండుగగా వివరిస్తోంది. గోల్కొండలో మొదలయ్యే ఈ ఆధ్యాత్మిక సంబరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పాతబస్తీ, లాల్ దర్వాజా, సింహవాహిని వరకు సాగుతుంది. ప్రతి ప్రాంతానికి తనదైన చరిత్ర, తనదైన ఆచారం, తనదైన భక్తి పరంపర. అందుకే బోనాలు కేవలం ఒక పండుగ కాదు, హైదరాబాద్ మట్టితో, ప్రజల నమ్మకాలతో, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలతో ముడిపడిన ఒక జీవన సంస్కృతి. హైదరాబాద్ బోనాల పండుగకు శ్రీకారం ఎక్కడ పడుతుంది అంటే ముందుగా గుర్తొచ్చే పేరు గోల్కొండ. చారిత్రక గోల్కొండ కోట ఒకవైపు తెలంగాణ చరిత్రకు సాక్ష్యం, మరోవైపు ఆషాఢ బోనాలకు ఆధ్యాత్మిక వేదిక. ఆషాఢ మాసపు తొలి ఆదివారం గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయం వద్ద బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి తరలి వస్తారు. తలపై బోనం, చేతుల్లో పూజా సామాగ్రి, నుదుటిపై కుంకుమ, చుట్టూ డప్పుల మోత మధ్యలో పోతరాజుల నృత్యం. ఈ దృశ్యం గోల్కొండ బోనాలకు ప్రత్యేకమైన శోభను తీసుకొస్తుంది. తల్లి
బోనం కేవలం ఒక కుండలో పెట్టిన నైవేద్యం కాదు. కుటుంబం కోసం అమ్మవారిని ప్రార్థించడం, మొక్కు తీర్చుకోవడం, తమను కాపాడాలని తల్లిని వేడుకోవడం, తమ జీవితాల్లో మంచి జరగాలని కోరుకోవడం. ఈ భావాలన్నీ ఆ బోనంలోనే కనిపిస్తాయి. గోల్కొండ నుంచి మొదలయ్యే ఈ పండుగ వాతావరణం ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. అంటే గోల్కొండ బోనం 4 వారాల ఆధ్యాత్మిక ఉత్సవానికి తొలి అడుగు. చరిత్రకు ప్రసిద్ధి చెందిన గోల్కొండ బోనాల భక్తి పరంపరకు కూడా అంతే ప్రత్యేకమైన చిరునామాగా నిలుస్తుంది. ఇక్కడ కోటగోడల మధ్య వినిపించే డప్పుల శబ్దం, అమ్మవారి నామస్మరణ, భక్తుల హర్షధ్వానాలు హైదరాబాద్ సంస్కృతిలో చరిత్ర, భక్తి రెండూ కలిసిపోయిన దృశ్యాన్ని చూపిస్తాయి. హైదరాబాద్ బోనాల పరంపరలో మరో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం. ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఆషాఢ మాసంలో వేలాది మంది భక్తులు తరలి వస్తారు. బోనాలు, మొక్కులు, ప్రత్యేక పూజలతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో నిండిపోతాయి. ఎల్లమ్మ తల్లి అంటే భక్తుల విశ్వాసంలో ఒక శక్తి స్వరూపం. కష్టాల్లో ఉన్నప్పుడు తల్లిని ఆశ్రయించడం, మొక్కులు మొక్కడం, కోరిక తీరిన తర్వాత బోనం సమర్పించడం, ఈ విశ్వాస పరంపరే బల్కంపేట బోనాలకు ప్రధాన ఆధారం. బోనాల సందర్భంగా ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం హైదరాబాద్లో తరతరాలుగా సాగుతోంది. బోనం సమర్పణలో మహిళల పాత్ర ప్రత్యేకం. తలపై అలంకరించిన బోనం, దానిపై వెలిగే దీపం, చుట్టూ వేపాకులు, పసుపు, కుంకుమ, అమ్మవారి ఆలయం వైపు అడుగులు వేసే భక్తులు. ఈ దృశ్యం భక్తి సాంప్రదాయాలకు ప్రతీకగా కనిపిస్తుంది. బల్కంపేటలో పండుగ అంటే కేవలం ఆలయానికి వెళ్లి పూజ చేయడం మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి పాల్గొనడం, బంధువులను ఆహ్వానించడం, మొక్కులు తీర్చుకోవడం, ప్రసాదాలను పంచుకోవడం, ఇలా సమాజాన్ని ఒక చోట చేర్చే ఆధ్యాత్మిక వేడుకగా బోనాలు కొనసాగుతున్నాయి. తల్లి ఎల్లమ్మపై భక్తి తరతరాలుగా వస్తున్న ఆచారం. నగర జీవన శైలిలోనూ నిలిచిపోయిన తెలంగాణ పల్లె సంస్కృతి, ఇవన్నీ బల్కంపేట బోనాల్లో కనిపిస్తాయి. సికింద్రాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలకు సికింద్రాబాద్లో ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చే ఈ పండుగ నగరంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సంబంధించిన చరిత్రను హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్ 1813లో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో వ్యాధి వ్యాప్తి సమయంలో ఏర్పడిన భక్తి విశ్వాసాలతో అనుసంధానిస్తుంది. ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించి పరిస్థితులు చక్కబడితే అమ్మవారిని సికింద్రాబాద్లో ప్రతిష్ఠిస్తామని సైనికులు మొక్కుకున్నారనే కథనం భక్తి సాంప్రదాయంలో ప్రాచుర్యంలో ఉంది.